హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఈ నెల 13వ తారీఖు ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారని ప్రభుత్వం అయితే తెలిపింది. ముఖ్యంగా 29వ తారీఖు మౌని అమావాస్య ఉన్నందున ఆ రోజు దాదాపు 10 కోట్ల మంది కుంభమేళకు ప్రయాగ్రాజ్కు చేరుకోనున్నారు అమృత స్నానాలు ఆచరించడానికని ప్రభుత్వం అక్కడున్న అధికారులు భక్తుల కోసం మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లోని ఉన్న 9 రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకి 150 రైళ్లు స్పెషల్ రైళ్లు అయితే నడపనున్నారు. ఇది అసాధ్యం కానీ ఈసారి సుసాధ్యం చేస్తామని అక్కడ ఉన్న రైల్వే డివిజన్ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక ఒక్కరోజే 10 కోట్ల మంది రానున్నారు. వీళ్ళ కోసం ఇలా 12 కిలోమీటర్ల పొడవున ఘాట్ ఏర్పాటు చేయనున్నారు అమృత స్నానాలు ఆచరించడానికి. అలాగే వివిధ రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి ఘాట్ ఎంత దగ్గర ఉంటుందో ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఘాట్లోనే భక్తులు స్నానాలు ఆచరించాలని కూడా అధికారులు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఎందుకు అంటే అందరూ ఒకటే ప్లేస్కి రాకూడదు. త్రివేణి సంగమం ఎక్కడైతే ప్రయాగ్రాజ్ స్టార్ట్ అవుతుందో అక్కడ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం ఉంటుందో అందరూ అక్కడికే చేరుకోవాల్సిన అవసరం లేదు. ఈ 12 కిలోమీటర్ల పొడుగున రైల్వే స్టేషన్కి ఏదెక్కడ ఘాట్ దగ్గరలో ఉంటుందో అక్కడికే వెళ్ళి అమృత స్నానాలు ఆచరించాలి. ఎందుకంటే భక్తుల రద్దీ పెరుగుతుంది ఒకటేసారి. అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించండి భక్తులారా. తొక్కిసలాటలు జరగద్దు. ఆ ఒక్కరోజే 10 కోట్ల మంది వస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాగసాధువులు, అఘోరాలు, అఘోరీలు వీళ్ళు వచ్చే టైంలో భక్తులు వారికి దారి ఇవ్వాలి అని కూడా అధికారులు సూచించారు. కాబట్టి మౌని అమావాస్య రోజు అక్కడి ప్రభుత్వం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ బస్సులు నడపనుంది అక్కడికి కుంభమేళాకి, ప్రయాగ్రాజ్కి, ఉత్తరప్రదేశ్కి. కాబట్టి అందరూ జాగ్రత్త వహించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెట్టర్లు అవి ఇవి తీసుకెళ్ళండి. కానీ ఎక్కువగా బరువు ఉన్న వస్తువులు మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ 3-4 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా రైల్వే స్టేషన్ నుంచి ఘాట్ వరకు నడవాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకెళ్ళండి, తగిన జాగ్రత్తలు పాటించండి. అలాగే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక గోల్డ్ లాంటివి, మంచి సెల్ ఫోన్లు, ఇలా అంటే ఐఫోన్ లాంటి పెద్ద పెద్ద ఫోన్లు 50,000, ₹1,00,000 విలువైన ఫోన్లు, గోల్డ్ ఇలాంటివి ఎలాంటి ఆభరణాలు తీసుకెళ్లొద్దని కూడా క్లియర్గా చెప్తున్నారు. మంచిగా అమృత స్నానం ఆచరించి, ఎందుకంటే ఆ త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరిస్తే పాపాలన్నీ పోతాయి. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మన భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు భక్తులు. మన ఇండియాలో పుట్టిన వాళ్ళే కాకుండా బయటి దేశాల్లో పుట్టిన వాళ్ళు, అమెరికా, సౌత్ ఆఫ్రికా, రష్యా ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి, ఇంగ్లాండ్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులందరూ. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించండి అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలిపింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. చిన్న కొన్ని జరిగాయి కానీ వాటి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు అయితే 10 కోట్ల మంది ఒకటేసారి వస్తారు. కాబట్టి 12 కిలోమీటర్ల పొడవున ఉన్న ఘాటుని సరిగా వినియోగించుకోండి అని అయితే ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.